హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు జొన్న పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 3 గ్లాసులు జొన్న పిండికి 1 గ్లాస్ మినపప్పు అండి. మినపప్పు ముందుగానే నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేయాలండి. ఇప్పుడు ఆ మినపప్పు బాగా నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు జొన్న పిండి తీసుకున్నాం కదండి. ఇదిగోండి, మినపప్పు మనకి మంచిగా నానిపోయింది హాఫ్ అన్ అవర్లో. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మినప్పిండిని చూడండి, మినప్పిండి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పిండిలోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చేతితో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మనము మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేయొచ్చు, లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసి చేసేసుకోండి. రెండు మిక్స్ చేసేసి చూడండి, ఇలాగ స్లోగా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా కలుపుకోవడం కన్నా కూడా గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి. డైట్ చేసే వాళ్ళకు కూడా మంచి రెసిపీ ఇది. వితౌట్ ఆయిల్ కూడా చాలా చక్కగా వచ్చేస్తాయండి మనకు దోశలు. ఆయిల్ వేయాల్సిన అవసరమే లేదు. పిండి మంచిగా చూడండి, నేను మిక్సీ జార్లో వేసాను. రెండు మిక్స్ చేసేసి పౌడర్ అను మినప్పిండి. ఇప్పుడు చూడండి, మంచిగా మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలాగా మనకు రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఈజీగా దోశలు వేసుకోవచ్చు. మీకు కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. చూడండి, మన దోశ ప్యాన్ అనేది వేడైపోయింది కదా. ఇప్పుడు మనము దోశ వేసేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్తీ అయిన రెసిపీ. వెయిట్ లాస్ కూడా మంచిగా అయిపోవచ్చు. మనకు కావాల్సింది మనం తినుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగని చెప్పేసి 2, 3, 4 తినకూడదండి. ఓన్లీ 2 తింటే సరిపోయిద్ది. 2 కన్నా ఎక్కువగా తినకూడదు. డైట్ చేసేవాళ్ళు మెయిన్గా, డైట్ లేని వాళ్ళు అయితే తినొచ్చు. చూడండి, అసలు ఆయిల్ వేయట్లేదు నేను. ఆయిల్ వేయకుండా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి. క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని పిండిని కలిపేసేయండి. చూడండి, మన దోశ రెడీ అయిపోయింది. 2 పక్కల కాల్చేసుకున్నాను. పిల్లలకి వాళ్ళకి పెట్టేటప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసి కాల్చేస్తే మనకి ఈజీగా రెడీ అయిపోయిద్దండి. చూడండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా వచ్చేసింది మనకి దోశ. ఇప్పుడు నెక్స్ట్ది కూడా అలాగే వేసేసుకుందామండి. చాలామందికి జొన్న రొట్టెలు చేయటం రాదు కదండి. అలాంటి వాళ్ళకి ఇది ఈజీ అయిన రెసిపీ అని నేను అనుకుంటున్నాను. ఈజీగా చేసేసుకొని తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నేను కూడా ఫస్ట్ టైం వేయటము. చాలా బాగా కుదిరాయి, చాలా బాగున్నాయి కూడా.
మనం జొన్నలు కూడా నానేసుకొని కూడా చేసుకోవచ్చండి. అది చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పేసి జొన్న పిండి పట్టించింది ఉంది, అదే తీసుకొని నేను ఇలా చేశాను. మీరు కూడా అలా చేసి పెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం కావాల్సిన దోశ వేసుకోవచ్చండి. ఇదే పిండితో మనం ఎన్నైనా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తానండి. చూడండి, మన దోశ రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా టేస్టీ అయినది, హెల్దీ అయిన రెసిపీ మీ అందరి కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.